బ్రేకింగ్ న్యూస్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామాకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. రాష్ట్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడుని సీఎం చంద్రబాబు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. లడ్డూ వివాదంలో వైసీపీని తప్పుదోవ పట్టించిన ప్రభుత్వం అనైతిక కార్యకలాపాల్లో ఉన్న బీఆర్ నాయుడును ఎందుకు వెనకేసుకొస్తుందో చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరులో పూజలు చేపట్టి నిరసనకు దిగారు. అపచార దృశ్యాలను ప్రపంచమంతా చూసినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమన్నారు. విజయవాడలో వైసీపీ నేతలు బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ నేత దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 5 సంవత్సరాలు విష ప్రచారం చేస్తానికి సహకరించిన టీవీ5 ఛానల్ అధినేతగా ఉండి విష ప్రచారం చేసిన బీఆర్ నాయుడికి ఒక గిఫ్ట్గా చైర్మన్ పదవిని ఇచ్చి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మనందరం గారు చూస్తాను ఎంతో బాధాకరంగా. ప్రపంచవ్యాప్తంగా ఏం మాట్లాడుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి? దానికి ఒక చైర్మన్ ఉన్నారంట, ఆ చైర్మన్ ఇంకొక మహిళతో ఉంటారంట అని చెప్పని మాట్లాడుకుంటున్నారు. లేకపోతే లడ్డూ తినేటప్పుడు దీంట్లో ఏం కలిసిందా అని చెప్పని ఏదైతే మీరు చేసిన అబద్ధ ప్రచారం ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అపవిత్రమైన పనులు చేస్తున్న చైర్మన్ను సీఎం వెంటబెట్టుకుని తిరగడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. చిలకలూరిపేటలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని నిరసన చేపట్టారు. టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారిని ఇంకా కూడా ఎంకరేజ్ చేస్తూ వెంటబెట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలకు సంబంధించినటువంటి ఒక పవిత్రమైనటువంటి అంశం. మరలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గారు ఈ విధంగా ప్రవర్తించడము, ఈ విధంగా అనేక మంది భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తూ, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ చేస్తున్నటువంటి పనులు, మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదో మేము రాజకీయం కోసమో లేదా రాజకీయంగా దీనివల్ల మాకేదో ఇదనో మేము మాట్లాడట్లా. తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో మేము మాట్లాడుతూ ఉన్నాము. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాల్ని కాపాడేటువంటి ఉద్దేశంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. టీటీడీ గతంలో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజుపై ఆరోపణలు రాగానే అప్పటి సీఎం జగన్ తక్షణమే చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్. కానీ నేడు అంతకంటే దారుణమైన విషయాలు బయటకు వచ్చినా ప్రభుత్వం మౌనంగా ఉండడం శోచనీయమన్నారు. తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద భారీ నిరసన జరిగింది. వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బీఆర్ నాయుడు వ్యక్తిగత ప్రవర్తన వల్ల తిరుమల ప్రతిష్ట దెబ్బతింటోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టీటీడీ చైర్మన్ నివాసంలో జరిగిన ఘటనలు అరాచకాలకు పరాకాష్ఠాన్ని ధ్వజమెత్తారు. కడపలో వైసీపీ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. స్త్రీలతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటా, పరాయి స్త్రీలతో నేను సుఖిస్తా, 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా నేను ఆ పాడు పనులు చేస్తా అని చెప్పి బీఆర్ నాయుడు గారు భావించినప్పుడు ఆ స్థానంలోకి రాకూడదు. రాకుండా నీ వ్యక్తిగతమైన జీవితాన్ని నువ్వు ఎట్లా అనుభవించినా కానీ ఈరోజు నీ గురించి మాట్లాడే అవసరం లేదు. కానీ అత్యంత పవిత్రమైన స్థానంలోకి వచ్చిన తర్వాత ఆ పాడు పనులు చేయకూడదు. ఆ పాడు పనులు చేసి మళ్ళీ బుకాయించడం ఎంత అధ్వానంగా అన్యాయంగా బుకాయించడం అంటే దాంట్లో అశ్లీలత ఏముంది అంటున్నాడు ఆయన. మీడియా ముందుకు వచ్చి అశ్లీలత ఏముంది, అందులో ఏమీ లేదంట అశ్లీలత. ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించండి, ఇంత చెడు పనులు చేసిన ఆయన్ను తొలగించండి, మరొక మంచి మనిషిని ఏర్పాటు చేయండి. ఈయన తీసేసి వేరే వాడిని పెట్టినా మీవాడే ఉంటాడు, మావాడే ఉన్నాడు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఉండడు, తెలుగుదేశం పార్టీ వాడే ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారి మనిషే ఉంటాడు. మీ మనిషినే పెట్టండి. ఆ పెట్టేటప్పుడు ఏదో కాస్త మంచిని చూసి పెట్టండి. ఇట్లాంటి శృంగారభరితమైనటువంటి చరిత్ర కలిగిన వాళ్ళను కాకుండా ఇట్లా చెడు పాపర పనులు చేయకుండా ఉండేవాడు కొద్దిగా పెద్ద మనిషి, మంచివారిని చూసి పెట్టి ప్రజలకు భగవంతుడి పట్ల విశ్వాసం కలిగే విధంగా మనం సైతం ఏడుకొండల వారిని దర్శించినప్పుడు పవిత్రమైన ఆలోచనలతో అక్కడ ఉండేలాగా ఒక విశ్వాసం కలగడానికి ఒక మార్గదర్శకుని అక్కడ మంచివారిని పెట్టండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఇంత చెప్పినా కూడా దున్నపోత మీద వానవన్నెట్టుంది ఈ ప్రభుత్వం మీద. సీమ చిటుక్కు మనడంలే, చర్మం మందం ఈ ప్రభుత్వానికి. దున్నపోతు చర్మం కప్పుకున్నారు కాబట్టి, మందం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. మీరు ఎన్నన్నా మాట్లాడండి, ఎన్నన్నా చేయండి, మేము బీఆర్ నాయుడుని కొనసాగిస్తాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంతకంటే ఇంకా పాపర పనులు చేసిన తీసుకొచ్చి పెడతాము, మీరు ఏం పీకుతారో పీక్కోండి అనేంత బరితెగింపు ఈ ప్రభుత్వానికి అబ్బా కొడుకుల హృదయంలో కనిపిస్తూ ఉంది. నేను బనగానపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడని అన్నారు. మరి పరాయి మహిళలతో మరి ఎంతో భక్తితో ఉన్నటువంటి తిరుమలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి చైర్మన్ గా అర్హుడు కాదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించింది, హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించింది కాబట్టి మీరు తక్షణమే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించండి. ఆలయం యొక్క పవిత్రతను కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అనకాపల్లి జిల్లాలోని చోడవరం వెంకటేశ్వర ఆలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పూజలు చేపట్టారు. బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, దెందలూరు మాజీ ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పెద్దపాడులో నిరసన చేపట్టారు. కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న టీటీడీ చైర్మన్ని తొలగించాలన్నారు. మేము ఇది ఈరోజు తిరుమల పవిత్రను కాపాడటానికి ఏ ప్రభుత్వం ఉన్నా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీఆర్ నాయుడు గారు అక్కడ చేస్తున్నటువంటి విధానాలు సరిగ్గా లేవనేటువంటి విషయంలో ఆయన రాజీనామా చేయాలని మాత్రం ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుమల పవిత్రతను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తిరుపతి పవిత్రతను మంటగలిపే విధంగా అక్కడ అధ్యక్షులు ఆ విధంగా ప్రవర్తన చేయడం చాలా కలంకం, రాష్ట్రానికి కలంకం. అనేక కోట్ల మంది మనస్సులు మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాంటి వ్యక్తిని ఆ పదవిలో ఉండకుండా ప్రభుత్వం వెంటనే తొలగించాలి. ఈ యొక్క తిరుపతి యొక్క పవిత్రతను కాపాడాలి, మంచి వ్యక్తులు పెట్టాలి. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల్ నాయుడు డిమాండ్ చేశారు. విజయనగరంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
టీటీడీ తాలూకా పరువు ప్రతిష్ట పూర్తిగా దిగజార్చిన పరిస్థితి ఉంది. అందులోనే ముఖ్యంగా టీటీడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్ నాయుడిని దానికి చైర్మన్గా వేశారు. చైర్మన్గా వేసిన తర్వాత ఎప్పుడూ గతంలో లేనంత కలంకం మొదటగా కల్తీ లడ్డు అని, కల్తీ నెయ్యితోని, పంది కొవ్వుతోని, జంతువుల కొవ్వుతోని కలిపి నెయ్యి తయారు చేసి లడ్డూలు తయారు చేసేటటువంటి అపవాదంతో పవిత్రత పవిత్రత దెబ్బతినిపించాయి. అందులో ప్రధాన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మరి తర్వాత ప్రధాన వ్యక్తి టీటీడీ చైర్మన్ అని నేను భావిస్తా ఉన్నాను. శ్రీకాకుళంలో ధర్మాన రామ్మోహన్ నాయుడు కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పవిత్రమైన పదవిలో ఉండి టీటీడీని అప్రతిష్ట పాలు చేశారని మండిపడ్డారు. బీఆర్ నాయుడును తొలగించాలని పూజలు నిర్వహించారు. పవిత్రమైన తిరుమల విషయంలో సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. స్వామివారి ఆగ్రహానికి గురికాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మహిళల పట్ల అసభ్య ప్రవర్తనపై మండిపడుతున్నారు నేతలు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండడం దారుణమన్నారు దేవినేని అవినాష్. నాడు ఎస్వీబీసీ చైర్మన్ను జగన్ తొలగించిన తీరును గుర్తు చేస్తూ విజయవాడలో నిరసనలు చేపట్టారు. మహిళల రక్షణ, గౌరవంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ప్రజలు గుర్తించాలన్నారు. విజయవాడలో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పిలుపునిచ్చారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. సార్, అంటే ఆల్రెడీ మీరు గతంలో ఇదే విధంగా పోరాటం చేశారు, మధ్యలో గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ రోజు పోరాటం చేయడానికి కారణం ఏంటి? గతంలో మేము చేసిన పోరాటాలు ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూ పైన ఏదైతే వాళ్ళు చేసిన విష ప్రచారం ఉందో దాని గురించి మేము అనేక పోరాటాలు చేసాం. అదేవిధంగా దాని తర్వాత ఎప్పుడైతే బీఆర్ నాయుడు గారు ఒక వీడియోలు బయటకు వచ్చినాయో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఆయన వెంటనే తొలగించాలని చెప్పండి. ఏదైతే నెల రోజుల నుంచి నెల 2 నెలలు ఉంది, నెల 2 నెలలు గారు మేము అనేక సందర్భాల్లో వేరే మహిళతో ఉన్న వ్యక్తిని ఏ విధంగా మీరు చైర్మన్గా కొనసాగిస్తారు, వెంటనే ఆయన తొలగించాలని చెప్పి డిమాండ్ ఇస్తే ఈ రోజు గారు కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా చీఫ్ జస్టిస్ వచ్చినా, ఎవరు వచ్చినా, చంద్రబాబు గారు వెళ్ళినా, లోకేష్ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా గారా ఆయనే వెళ్ళి ఎదురు స్వాగతం పలుకుతారు. అంటే కోట్లాది మంది భక్తులకి ఏం సమాధానం చెప్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంత గొప్పది, గతంలో పనిచేసిన చైర్మన్లు ఏ విధంగా ఉన్నారు, ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటి? ఆ మాట తీరు కానివ్వండి, ఆ విధానం కానివ్వండి, ప్రజానికం మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిందల్లా ఒకటే, ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పరువుని దిగజార్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు. లడ్డు విషయంలో తొక్కిస్లాట్లు కానివ్వండి, సరిగ్గా పూజలు చేయింది కానివ్వండి, లేదా ఈరోజు ఒక వేరే మహిళతో ఉన్న వ్యక్తి అడ్డంగా దొరికిపోతే తన మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ఆయనే కొనసాగించే విధానం. ఎందుకంత భయం? 5 సంవత్సరాలు నీకు సాయం చేశారన్న, 5 సంవత్సరాలు మా మీద, మా పార్టీ మీద, మా నాయకుడి మీద విష ప్రచారం చేస్తానికి నీకు సాయం చేశారని చెప్పని ఆ భయంతో ఈరోజు నువ్వు తొలగించట్లేదు. మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే వెంటనే బీఆర్ నాయుడు తొలగించాలని చెప్పి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ ఏ తప్పు చేయలేదని బీఆర్ నాయుడు పదే చెప్తున్నాడు. మా కుటుంబంతో 30 సంవత్సరాల అనుబంధం ఉందని ఆయన చెప్తూ ఉన్నారు. ఈరోజు గతంలో ఎస్వీబీసీ చైర్మన్ చేసిన ఒక వ్యక్తి ఫోన్ కాల్ వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. కుటుంబంతో సంబంధం ఉందని చెప్పని అంటున్నారు, కానీ ఆ మహిళ ఎవరో, ఆయనకున్న రిలేషన్ ఏంటి చెప్పండి. ఏదో వ్యక్తిగత సంబంధం అని చెప్పంటే ఇంకా వేరే అన్ని గారు ఇంకా వ్యక్తిగత సంబంధాలు అవుతాయి కదా. అలా కాకుండా ఎవరు ఆ మహిళ ఎవరు,
ఆ వీడియో ఎందుకు వచ్చింది? ఆమె ఉత్తరం రాసింది కదా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను మోసం చేశారు, ఆయనకి డబ్బే ప్రాణం అని చెప్పి ఆవిడే ఉత్తరం రాశాను కదా, దానికేం సమాధానం చెప్తారు? వీటన్నిటికీ సమాధానం చెప్పి ఆయన నిజంగా నిజాయితీ పడుతుందని చెప్పి నిరూపించుకోమని చెప్పండి. లేదా పక్షంలో వెంటనే చంద్రబాబు నాయుడు తొలగించమని చెప్పి మేము కోరుతున్నాం. ఫైనల్ గా మావిగన్ అంటూ జగన్ చేసినటువంటి క్యాపిటల్ అంశాన్ని పక్కదోవ పట్టించడానికి ఈ రోజు ఈ ఎజెండాని తీసుకున్నారనేది కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ. ఎందుకు అంటే ఇది ప్రజల్లో బ్యాడ్ వెళ్తుంది మావిగన్ అనే మావిగన్న ప్రజల్లో బ్యాడ్ ఎందుకు వెళ్తుంది? కూటమి నేతలు అది వాళ్ళు అంటున్నారేమో. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. చాలా క్లియర్ గా బిఆర్ నాయుడు స్పష్టంగా చెప్తున్నారు, తను ఎక్కడ తప్పు చేయలేదు, కావాలి ఇదంతా చేస్తున్నారని ఆయన పదే పదే చెప్తున్నారు. ఏ తప్పు చేయకుండా, తప్పు చేయకుంటే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అంటే నేను ఏ తప్పు చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా మీద బురద చల్లుతుంది అంటున్నారు. అంటే ఆ వీడియోలు చూపించింది తప్పు కాదా? అంటే ఆ వీడియోలు వచ్చింది నిజం కాదా? ఈరోజు ఆమె ఇందులేకనే అనుకుంటా ఆవిడ ఒక లెటర్ రాశారు, 2024లో లెటర్ రాశారు. ఆ లెటర్ కింద కూడా ఎక్స్ సీఎం, అప్పట్లో ఎక్స్ సీఎం ఆయన ఉన్నారు. అంటే ఆ రోజు లెటర్ రాసినారు. ఆ లెటర్లో కూడా క్లియర్గా ఆవిడ చెప్పింది, నాకు బిఆర్ నాయుడు వల్ల నాకు నష్టం జరిగింది అని ఆవిడ క్లియర్గా చేసింది. ఆ రోజు ఆ విషయం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలుసు. అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ ఎంత పవిత్రమైందనేది ముఖ్యమంత్రి గారు కూడా తెలిసి కూడా ఎందుకు ఇచ్చారనే విషయం మాకు తెలియాలి. ఎందుకంటే ఈరోజు బిఆర్ నాయుడు గారు ఫస్ట్ కూర్చున్నప్పుడు ఏమన్నారు, ఫస్ట్ వీడియో వస్తే ఏమన్నాడు, ఇది కాదు ఏఐ అన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ 30 years నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి అంటారు. మా ఫ్రెండ్స్ అంటున్నారు. ఫ్రెండ్స్ అంటే కిచెన్లే పోతారండి? ఫ్రెండ్స్ అంటే ఒక ఇతర వైఫుల దగ్గరికి కిచెన్ వరకు వెళ్తారా? ఇది ఒక నేను గట్టిగా అడుగుతున్నా. ఎందుకంటే ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరికీ ఉంటారు. ఫ్రెండ్షిప్ అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఫ్రెండ్షిప్కి ఒక లిమిట్ ఉంటుంది. సో ఇలాంటి కప్పపుచ్చి మాయేసి మభ్యపెట్టే మాటలు చెప్పద్దండి. సో ఈరోజు మీరు ఎంత కప్పిపుచ్చుకున్నా కూడా అది చెరగదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ పదవి నుంచి మీ అంతకు మీరు నాకొద్దు అని వెళ్తారో, లేదా ముఖ్యమంత్రి గారన్నా రిజైన్ చేయిస్తారో అనేది మాకు తెలియాలి. ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది, ఏదైతే మంచి ఒక నామ్స్తో దీన్ని పోస్ట్ ఇస్తారు, ఆ నామ్స్ కూడా మీరు ఫాలో కాకోకుండా ఈరోజు ఈ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. కానీ ఈరోజు యావత్తు ప్రపంచానికి తెలిసింది. ఆయన కూడా చెప్తున్నాడు, నాకు ఈ చైర్మన్ పోస్టు అవసరం లేదు, నాకు వ్యాపారాలు చాలా ఉన్నాయి. సరే, అలా సేవాభావం లేని వాళ్ళకి ఎందుకండి అంత బలవంతంగా కట్టబెడతారు? వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోండి. సో ఇలాంటి ఇంకొకరికి అవకాశం కల్పించండి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చక్కగా నడపాలని ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ బిఆర్ నాయుడు గారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఖచ్చితంగా బిఆర్ నాయుడు తొలగించాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. 2024లోనే ఇష్యూ చంద్రబాబు తెలిసే బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా నియమించారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీడియోలో స్పష్టంగా కనబడింది. తన బంధువుని చెప్తున్నటువంటి వ్యక్తి ఆ మహిళ వంటగదిలోకి ఏ విధంగా వెళ్తారంటూ కల్పనాథ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నాయకులందరూ కూడా ఈరోజు టీటీడీ చైర్మన్ని పదవి నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.